హాయ్ ఎవ్రీవన్. ఇది 15 డేస్ బ్యాక్ అండి. లూలు మాల్కి వెళ్ళాం కదా సండే రోజు. సో ఆ రోజు మాల్లో నేను ఏమేమి తీసుకున్నాననేది ఇప్పుడు చూపిస్తున్నాను. మాల్లో షాపింగ్ కూడా చేస్తామా అని అనుకుంటున్నారా? ఏదో అలా చూద్దామని వెళ్ళి చిన్న చిన్నవి కొనుక్కొచ్చేసాను. డబ్బులు లేకపోయినా కొనడం అయితే ఆగదు కదా మనకి. ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గించానులేండి. సో చూసి వాడుకోవాలి కదా. ఇది ఏంటంటే మా ఐర తల్లి చేసిన రచ్చకి మాల్లో అది అప్పటికప్పుడు 45 రూపాయలు పెట్టి ఆ లేస్ కొనిస్తే ఊరుకుందండి. అస్సలు చంకన ఉండలేదు. నేను ఆ రోజు చెప్పాను కదా, మేము బయటికి వెళ్తుంటే ఆగట్లేదు అని చెప్పేసి. మాల్లో ఎవరు కనబడితే వాళ్ళ ఇంట పడి అన్న అక్క అంకులు ఆంటీ అనుకుంటా తిరిగేస్తుంది. వాళ్ళ దారికి అడ్డం వెళ్తుంది. దింపితే మొత్తం మాకు దొరకకుండా ఉరికేస్తుంది. ఎత్తుకుంటే ఆగట్లేదు. ఏది చూస్తే అది కావాలంటుంది. ఇలా తయారవుతుందో ఏంటో అని తలగొట్టుకున్నాం మేము. అయినా ఆమె ముందు రోజే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ చేసిన రచ్చకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొద్దని అనుకున్నాము, కానీ ఎందుకో వెళ్ళాము. బిస్కెట్స్ కూడా తీసుకున్నాము. మాల్లో బిస్కెట్స్, అవి కుకీస్ చాలా బాగా నచ్చాయి. కొంటే నల్ల పూసల దండ చూడండి, ఇది చాలా నచ్చింది. ఎలాగో గోల్డ్ చేయించుకునే అంత స్తోమత ఇప్పుడు లేదు. సో ఇదైతే కొనుక్కున్నాను. ఎప్పుడైనా అకేషనల్గా శారీస్ పైకి వేసుకోవచ్చు కదా, నాకు ఇలాంటివి లేవు అని చెప్పేసి. అసలు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత. అసలు ఏవి ఈ చెవులవి దండలు, బ్రేస్లెట్స్, రింగ్స్ అన్నీ కొనేదాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా ఏమీ కొనట్లేదు అట్లా. అవన్నీ వేస్ట్ అని ఇప్పుడు అర్థమైంది. ఇది ఒక్కటైతే తీసుకున్నాను, బాగుంది. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే దాని కొండి వెనకాలది విరిగిపోయింది. ఇంకా మా ఐర తల్లి కోసం అని చెప్పేసి ఇవి రెండొక కొయ్య బొమ్మల్లాగా ఉన్నాయి. సో అక్కడ కొనివ్వడానికి చాలా కాస్ట్లు ఉండే బొమ్మలు అవన్నీ. అందుకే అవి రెండైతే తీసుకున్నాను. ఆ విజిలా వేయొస్తలేదు, బొంగరమా తిప్పడానికి రావట్లేదు. ఇంకేం చేయాలన్నా నాకు ఇష్టమైన సెగ్మెంట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇంకా బౌల్స్ తీసుకున్నాను. ఈ బౌల్స్ కూడా మాల్స్లో ఎందుకు తీసుకున్నానా అని డౌట్ వస్తుంది కదా. బౌల్స్ పిచ్చండి. ఎక్కడికి వెళ్ళినా బౌల్స్ ఆఫర్లు పెట్టారు అని అంటే క్వాలిటీ చూసేయాలి, తీసేసుకోవాలి. మళ్ళీ దొరకవు కదా ఇంత మంచి బౌల్స్ తక్కువ కాస్ట్లో అని చెప్పేసి. కాకపోతే కాస్ట్కి తగ్గట్టే క్వాలిటీ ఉందనుకోండి. నాకైతే చాలా నచ్చాయి. ఇంకా స్టీల్కి మారిపోతున్నాను కదా నేను కూడా. అన్నీ ఇంట్లో ఒక్కొక్కటి నెమ్మదిగా అన్నీ తీసుకుంటున్నాను. డీమార్ట్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి, అంతకు ముందు పెట్టాను కదా వ్లాగ్లో. సో ఇవి కూడా 4 సెట్లు కలిపి 2200 పడిందండి. చాలా మంచిగా అనిపించింది. ఇది షాలో ఫ్రైస్ కోసం, ఒకటేమో బిర్యానీ హండి, ఇంకొకటేమో చిన్నగా కర్రీస్ ఫ్రైస్ చేసుకోవడానికి వచ్చింది. ఇంకొకటేమో టీ బౌల్ లాగా మంచిగా పెద్దగా వచ్చింది. అందులో పాలు కూడా పెట్టుకోవచ్చు. మనకి పాలు ఏవైనా కర్రీస్ చేయడానికి ఉన్నప్పుడు, అక్కడ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు తోమడానికి ఉన్నా కూడా మనకి ఇక్కడ బౌల్స్ రెడీగా ఉండాలి వెంటనే చేయడానికి. అందుకే ఎక్స్ట్రా తీసుకుంటాను. కానీ అవి అన్నీ తీసుకున్న తర్వాత పెట్టడానికి వచ్చిన తంట ఉంది చూసారా. కిచెన్లో ప్లేస్ సరిపోవట్లేదు. మీరు కూడా ఇలానే చేస్తారా? కొనుక్కొచ్చుకున్న తర్వాత అవన్నీ ఎక్కడ సెట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తారా? ఒకదానిపైన ఒకటి పెట్టామనుకోండి, ఎప్పుడన్నా హడావిల్లో తీసుకుంటే అన్నీ కింద పడిపోతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అన్నీ కింద పడిపోయి వాళ్ళ మీద పడతాయి. అందుకోసమే జాగ్రత్తగా పెట్టాలి. కానీ కిచెన్లో స్పేస్ సరిపోవట్లేదు అస్సలు. ఈ 4 అయితే వచ్చాయి, చాలా బాగా నచ్చాయి. వర్త్ కూడా అనిపించింది. కాకపోతే కొంచెం మందం తక్కువనే ఉంది, మాడుతున్నాయి. ఇంకా మా ఐర తల్లికి ప్లాస్టిక్ గ్లాస్ కూడా తీసుకున్నాను, నార్మల్గా ఎప్పుడన్నా తాగించడానికి. అంతే. ఇది